హలో! పిల్లలు పే మీ పెద్దవాళ్ళని కూడా కేకేసి వచ్చి కూర్చోండి. మనం 'భట్టి విక్రమార్క' కథ చెప్పుకుందాం ఇప్పుడు. ఈ చంద్రవర్ణుడు బ్రాహ్మణుడైనా ఎంతో నేర్పుతోటి ప్రజల్ని చక్కగా పరిపాలిస్తున్నాడట. ఎంతో ధర్మంగా పరిపాలిస్తున్నాడు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అతడికి నలుగురు భార్యలందు నలుగురు పిల్లలు పుట్టారు. నలుగురు పుత్రులు పుట్టారు. బ్రాహ్మణ స్త్రీకి కలిగిన వాడికి వరరుచి అని పేరు పెట్టాడు. ఈ బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన పిల్లవాడికి వరరుచి అని పేరు పెట్టాడు. ఈ రాజపుత్రికి పుట్టిన వాడికి విక్రమార్కుడని పేరు పెట్టాడు. వైశ్యకాంతకి పుట్టిన వాడికి భట్టి అని పేరు పెట్టాడు. వేశ్యకాంతకి పుట్టిన వాడికి భర్తృహరి అని పేరు పెట్టాడు. వాళ్ళని ఎంతో గారంగా పెంచుకుంటున్నాడు. వాళ్ళకి 5 ఏళ్ళొచ్చాయట. 5 ఏళ్ళొచ్చాక అక్షరాభ్యాసం చేయించారు. గురువుల దగ్గరికి పంపించి చక్కగా చదివించాడట. చదివించి 7 ఏళ్ళు నిండాక ఉపనయనం చేయించాడు. ఉపనయనం చేయించి తనకి తెలిసిన విద్యలన్నీ వాళ్ళకి నేర్పించి పండితులుగా చేశాడు. వాళ్ళ నలుగురిని కూడా తానెంతో పండితుడు, గొప్ప పండితుడు కదా! అన్ని శాస్త్రాలు చదివేశాడు. అంచేత ఆ పిల్లలకన్నీ నేర్పించుకున్నాడు. నేర్పించి వాళ్ళని గొప్ప పండితులుగా తయారు చేశాడట. వాళ్ళు ఒకరిని మించిన వారొకరయ్యారు. వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా ఒకళ్ళకంటే ఒకళ్ళు ఘనులుగా చదువులో. అలా గొప్ప పాండిత్యాన్ని వాళ్ళు కూడా సంపాదించుకున్నారు. వాళ్ళ నలుగురికి వివాహాలు జరిపించాడు. వాళ్ళ నలుగురికి కూడా వివాహాలు చేశాడు. ఆ పుత్రులు తల్లిదండ్రుల మాట జవదాటకుండా చక్కగా ప్రవర్తించేవారు. ఆ నలుగురు కొడుకులు కూడా తల్లి, తండ్రి ఎలా చెప్తే అంతే. అంతేనే గాని, ఇవి మేమెందుకు చెయ్యాలి? నువ్వు చెప్తే మేము వినాలా? ఇలాంటి వితండు ప్రశ్నలు వేయకుండా చక్కగా తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా నడుచుకునేవారట వాళ్ళందరూ కూడాను పెళ్ళిళ్ళయ్యాక కూడా. కొన్నాళ్ళు అలా గడిచాక చంద్రవర్ణుడు వ్యాధితో మంచం పట్టాడు. ఈ బ్రాహ్మణుడున్నాడే, ఈ తండ్రి, ఆ తండ్రికి కొంతకాలం అయ్యాక వ్యాధేదో వచ్చింది. ఆ వ్యాధి రావడంతోటి మంచం పట్టాడు. ఎన్ని చికిత్సలు చేయించినా ప్రయోజనం కనపడలేదు. ఆయనకి ఎన్నో రకాల చికిత్సలు చేయించారట ఈ నలుగురు కొడుకులును. చేయించినా ఎక్కడా ఏమీ ప్రయోజనం లేదు. వ్యాధి అలా ముదిరిపోతూనే ఉంది. అతడింక జీవించడని నిర్ణయించుకుని కొడుకులాగా కొడుకులు అతనికి సేవలు చేయసాగారు. ఇంకా మన తండ్రి మనకు బతకడు అనే వాళ్ళు నిర్ణయానికొచ్చేసారట. వచ్చేసి ఆ కొడుకులందరూ ఏం చేశారు, చక్కగా తండ్రికి ఏం కావాలో అవన్నీ అమర్చిపెడుతూ సేవలు చేస్తున్నారు. అలాంటి సమయంలో ఒకనాడు చంద్రవర్ణుడు భర్తృహరి ముఖం చూసి దుఃఖించాడు. ఇలా కొడుకులందరూను ఈయనకి సేవలు చేస్తూ ఉంటే, అందులో భర్తృహరి అని ఉన్నాడు ఆఖరివాడు. ఈ వేశ్య కొడుకు. ఆ వేశ్య కొడుకుని చూసి దుఃఖిస్తున్నట్ట. ఈ మంచం మీద రో రోగంతోటి పడుకున్న తండ్రి. అది చూసి మిగిలిన ముగ్గురు ఇదేమిటి, మన తండ్రికి మనం నలుగురము సమానమే కదా! భర్తృహరిని చూసి విచారించడం ఎందుకు అని గుసగుసలాడుకున్నారట వాళ్ళు మిగతా ముగ్గురును. ఎందుకు వాడిని చూసి బాధపడుతున్నాడు నాన్న, మన నలుగురం తండ్రికి నలుగురం నలుగురు కొడుకులం కింద, అలాంటప్పుడు ఈ భర్తృహరిని చూసి ఎందుకు విచారిస్తున్నాడు అని వాళ్ళు లోపల ఆయన తండ్రికి వినపడనట్టుగా గుసగుసలాడుకుంటున్నారట. చంద్రవర్ణుడు వారి ఆలోచనలు గ్రహించాడు. అలా అనుకుంటూ ఉంటే, ఓహో! వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు కదా! అని చెప్పి, వాళ్ళ ఆలోచనని తండ్రి గ్రహించాడు. గ్రహించి దగ్గరకు పిలిచాడు. ఇలా రండి నాయనలారా అని దగ్గరికి పిలిచాడు. పిలిచి, కుమారులారా, మీరు నలుగురు నాకు సమానులే. నాకేం వాడు ఎక్కువేం కాదు. మీ నలుగురు కొడుకులు కూడా నాకు సమానమైన పిల్లలే. అయినా భర్తృహరిని చూసి నేను దుఃఖించడానికి కారణం, నాకతని మీద ఎక్కువ అనురాగం అనుకున్నారు. మీరేమనుకున్నారంటే ఈ భర్తృహరి మీద నాకు ఎక్కువ అనురాగం ఉండుంటుంది. అందుకోసమనే ఆ పిల్లవాడిని చూసి నేను ఏడుస్తున్నానని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. కానీ అదేం కాదు. నా ప్రవర్తనకు కారణం చెబుతాను వినండి.
నా నేను ఇలా బాధపడ్డానికి కారణం ఏమిటో చెప్తాను. నా మనసులో ఉన్న బాధ ఏమిటో చెప్తాను వినండన్నాడు. మీకు ముగ్గురికి కలిగే సంతానం ఉదకదానం చేస్తే అది నాకు చెందుతుంది. మీ ముగ్గురికి కూడా పిల్లలు పుడితే, ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళకి తర్పణాలు వదులుతూ ఉంటారు. ఆ తర్పణాలు వదిలితే నాకు అవి నా నా నాకు వస్తాయి. నాకు ముక్తినిస్తాయవి. వాళ్ళు వదిలే తర్పణాలు. శూద్రకాంతకు పుట్టే కొడుకు వలన నాకు తిలోదకం అందదు. ఈ వీడు మాత్రం భోగ స్త్రీకి పుట్టాడు గదా! అంచేత వీడికి పుట్టిన కొడుకు ఈ ఈ పిల్లవాడు కా నాకు తిలోదకాలిస్తే అవి నాకు ముట్టవు. నా దాకా రావు అని విచారించాను. అంచేత బాధపడ్డాను నేను. అంతేనే గాని నాకు మీరందరూ సమానమే నాయనా అని చెప్పాడు. అంతే తప్ప మరేమీ కాదు. అదే కారణం. అంతకన్నా వేరే కారణం ఏం లేదు. భేదాభిప్రాయం మానండి. మీరు మనసులో వాడెక్కువ, మీరు తక్కువ అనే ఊహలేమి పెట్టుకోకండి. నా తర్వాత కూడా మీరు నేను చెప్పినట్లే చేస్తామని ప్రమాణం చెయ్యండి. నేను చచ్చిపోయిన తర్వాత కూడా మీరు నేనెలా చెప్పానో అలాగే చేస్తాను అని చెప్పి మీరు నాకు ప్రమాణం చెయ్యండి అన్నాడు చంద్రవర్ణుడు. ఆ కొడుకులతోటి చెప్పాడనమాట అలాగని. వారు నలుగురు ప్రమాణం చేశారు. వాళ్ళు నలుగురు కూడా నాన్న నువ్వెలా చెప్తే అలాగే చేస్తాం అని చెప్పి అన్నారు. అప్పుడు అతడు కుమారులారా మీ తల్లులను నేను పెళ్ళాడడానికి భర్తృహరి తల్లే కారణం. మీ ముగ్గురు తల్లుల్నిను నేను పెళ్లి చేసుకున్నానంటే దానికి కారణం ఈ భర్తృహరి యొక్క తల్లే కారకురాలయ్యింది. ఈ ఆవిడే నన్ను మొదట వరించింది. ఆ భర్తృహరి తల్లుందే, ఆ భోగం ఆవిడ, అమ్ వాళ్ళ అమ్మాయి, భోగం ఆవిడ కూతురు. ఆ అమ్మాయి వాళ్ళింట్లో నేను పడుకుంటే, ఒళ్ళు తెలియకుండా ఆవిడ నాకు సేవలు చేసి, నన్ను ఇష్టపడింది. భర్తగా ఆవిడ ఊహించుకుంది. న్యాయంగా అలంకారవతి నాకు పెద్ద భార్యగా ఉండవలసింది. ఈ ఆవిడ పేరు అలంకారవతి. ఆ అలంకారవతి నాకు నిజానికి ఆవిడని మొట్టమొదట నేను ఆవిడ కోరుకోగానే పెళ్లి చేసుకుంటే ఆవిడ పెద్ద భార్యగా ఉండాలసలు. మిగతా మీ తల్లులు ముగ్గురు 2, 3, 4 కింద ఉండేవాళ్ళు. కానీ ధర్మశాస్త్రం పాటించవలసి వచ్చినందున నలుగురి భార్యలలోనూ కడపటిదయింది. నేను బ్రాహ్మణ్ణి కనుక నేను ధర్మశాస్త్రం ఎలా చెప్తే అలా వినవలసొచ్చింది. ఆ వినడం చేత ఆహ్, మీ త మీ ఆవిడ ఈ నాలుగో భార్యగా అయిందావిడ. కడపటి భార్య అయింది. అయినా నేను నా మనసులో ఆమెనే పెద్ద భార్యగా భావించాను. నేను ఎంచేతంటే అసలు నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. ఆవిడ నాకు సేవలు చేసి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందుకు ఇష్టపడుతున్నాను. మీ రూపురేఖలు నాకు నచ్చాయి. అంచేత నన్ను పెళ్ళాడండి అని బలవంత పెట్టడంతోటి రాజు దగ్గరికొచ్చాడు. రాజు దగ్గరికొచ్చేసరికి ఈయన అందచందాలు, ఈయన తెలివితేటలు, ఈయన చదువు అన్నీ ఆయన విన్నాక, రాజు విన్నాక, నా కూతురు నాకొక్కతే కూతురు. ఆ కూతుర్ని ఈయనకిచ్చి పెళ్లి చేస్తే బావుంటుందని ఆయన ఆలోచించాడు. అక్కడ మంత్రి గారున్నాడు. ఆ బ్రాహ్మడు. ఆయనేం చేశాడు, నా కూతుర్నిచ్చి ఈయనకి పెళ్లి చేస్తే బావుంటుంది. చాలా అందంగా ఉన్నాడు ఈ పిల్లాడని ఆయననుకున్నాడు. అక్కడ ఒక వైశ్యుడున్నాడు. వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్త ఏమనుకున్నాడంటే, నాకొక్కతే కూతురు, చాలా మంచి పిల్ల. ఆ పిల్లని కూడా ఇతనికిచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది అని ఆయననుకున్నాడు. ఇలా వాళ్ళు ముగ్గురు కూడా నాకు భార్యలయ్యారు. లేకపోతే నేను, నేను కనుక ఇష్టపడి ఉంటే మా ఇద్దరికే పెళ్ళయ్యేది. ఆవిడే పెద్ద భార్య అయ్యేది నాకు అని చెప్పాడనమాట. ఆవిడ కొడుకు చిన్నవాడైనా మీలో పెద్దవాడిగానే తలచాలి. మీ అందరికంటే ఆఖరాడు వాడు. ఆ భర్తృహరి. కానీ మీరు ఆవిడ కొడుకు చిన్నాడయిపోయాడు కానీ, మీరు పెద్దవాడి కింద భావించాలి. మీ ముగ్గురు కంటే కూడా పెద్దవాడిగా అనుకోవాలి మీరు. అలా 2 విధాల అతను లోటుపడి ఉన్నందువల్ల, అతన్ని సంతోషపెట్టడానికి నా రాజ్యాన్ని అతనికే ఇచ్చి పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను. ఇలా అతడు ఆహ్, చిన్నవాడి కింద అయిపోవడం చేత నాకు కొంత బాధగా ఉంది. బాధగా ఉండడంతోటి నేను నా తర్వాత రాజ్ రాజ్యాన్ని
ఆయనకే ఇద్దాం అనుకుంటున్నాను. ఆయనకే ఇచ్చి పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను. ఇందుకు మీరు అసూయ చెందకుండా నిర్మలమైన మనసుతో ఉండాలి. అంచేత మీరు అతనికి రాజ్యం ఇస్తున్నాను కదా! మరి నేను ఆ రాజ్యం ఇచ్చానని చెప్పి మీరెవళ్ళు అసూయ చెందకూడదు. అతని మీద అసూయ పడకుండా మీరందరూ కూడా అతన్ని ప్రేమగా చూసుకోవాలి. దీనికి మీరు అంగీకరిస్తే నా ఆత్మకి శాంతి కలుగుతుంది. మీరు గనక ఈ నేను చెప్పిన ఈ మాటలకి మీరు అంగీకరిస్తే నా మనస్సు శాంతంగా ఉంటుంది. నా మాటలకి మీరేమంటారో చెప్పండి అని అడిగాడు. నా మాటలు నేను చెప్పాను కదా! ఇప్పుడు మీకు. ఆ మాటలకి మీ ఉద్దేశ్యం ఏమిటో కూడా చెప్పండి అని కొడుకుల్ని అడిగాడు. వరరుచి, భట్టి, విక్రమార్కుడు తండ్రి మాటలు విన్నారు. విని, తండ్రి నీ పాదాల సాక్షిగా నీ ఆజ్ఞన అనుసరించి భర్తృహరికే సహాయకులుగా ఉంటాం మేము. భర్తృహరికి మీరు రాజ్యాన్నివ్వండి. మేము ఆయనకి సహాయకులుగా ఉంటాం మేము ముగ్గురం కూడాను. అతనికి పట్టాభిషేకం చెయ్యడం మా అందరికీ సమ్మతమే. మా అందరికీ కూడా చాలా ఇష్టమే. మీరు ఆయనకి రాజ్య పట్టాభిషేకం చెయ్యడం. అంచేత అలా పట్టాభిషేకం చెయ్యండి. సంతోషమే. ఇందుకోసం మీరేమీ చింతించనక్కర్లేదు అన్నారు. మీరు ఆ విషయాన్ని గురించి ఏమీ ఆలోచించొద్దు, బాధపడొద్దు. మేము ముగ్గురం కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకుంటున్నాం అని చెప్పారనమాట ఆ ముగ్గురు కొడుకులును. చంద్రవర్ణుడు ఎంతో సంతోషించాడు. వీళ్ళింత గమ్మున ఒప్పుకుంటారనుకోలేదు. రాజ్యం ఇచ్చేయడం అంటే మరి మాటలా? రాజ్యం మామూలుగా రాజు కొడుక్కి వెడుతుంది. రాజు రాజు మనవడికి వెడుతుంది. రా రాజకుమార్తె ఒక్కతుంది కదా! మరి పెద్ద భార్య కింద. ఆ పెద్ద భార్య ఆవిడ అందులో పెద్ద భార్య. ఆ తాత చచ్చిపోతూ ఆయన ఆ అమ్మాయి తండ్రి చచ్చిపోతూ రాజు, ఈయనకి ఈ అల్లుడికి పట్టాభిషేకం చేశాడు. రాజు కింద చేశాడు. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లవాడికి రావాలి కానీ, ఎక్కడో ఈ వేశ్య కొడుక్కి ఇస్తామంటే మరి ఒప్పుకోరు కదా! అంచేత ఈయన కొంచెం చింతించాడు ఈ తండ్రి. మనం చచ్చిపోతున్నాము. వీ వీడికి అన్యాయం జరిగింది. మొదటి భార్యగా ఉండాలి వీడి తల్లి. అప్పుడు వీడు పెద్ద కొడుకయ్యేవాడు. అప్పుడు రాజ్యం వీడికొచ్చేది. కానీ ఇప్పుడు చిన్నవాడైపోయాడు. అందరికంటే ఆఖరివాడి కింద ఈ కులాన్ని బట్టి పెళ్లి చేసుకోవడం చేత ఇది ఆఖరి కులం అవ్వడంతోటి వీళ్ళది ఆహ్, వీళ్ళ వీడి తల్లి నీ నాలుగో భార్య కింద చేసుకోవాల్సొచ్చింది నేను అని చెప్పి ఆయన బాధపడి, చింతించి ఈ కొడుకులకి చెప్పాడనమాట ఆయన మనసులో ఉద్దేశం. నా రాజ్యం వాడికిస్తాను ఏమంటారు అని. తప్పకుండా అయి నాన్న మేము ఆయనకి సహాయకులుగా ఉండి రాజ్యాన్ని నడిపిస్తామని చెప్పారు మిగతా ముగ్గురును. అప్పుడు భర్తృహరి అతనికి నమస్కరించి అప్పుడు తండ్రికి భర్తృహరి ఏం చేశాడు? నమస్కారం చేశాడట. నాన్నగారు నాకు కలిగే సంతానం వలన విడవబడే ఉదకదానాలు మీకు చెందవన్నారు. నాకు పిల్లలు పుడితే, ఆ పిల్లలు మీకు ఉదకదానం చేస్తే అది మీకు చెందవని చెప్తున్నారు. కనుక నేను సంతతినే కనను. నేనసలు పిల్లలనే కనను. నా పిల్లలు మీకు ఉదకదానం చేస్తే మీకు ముట్టవని చెప్తున్నారు కదా! నేను నా అన్నలు ఒకే మనసుతో ఉంటాం. మేము నలుగురం కూడా ఒకే మనసుతోటి ఆలోచిస్తాం అన్నాడు. చంద్రవర్ణుడు మంచి ముహూర్తంలో భర్తృహరికి పట్టాభిషేకం చేయించాడు. అప్పుడు ఈ చంద్రవర్ణుడు ఏం చేశాడు, ఆయన మంచం మీదే ఉన్నాడు. మంచం మీద ఉండి మంచి ముహూర్తం చూసి తన కొడుక్కి ఆ భర్తృహరి ఆఖరి కొడుక్కి పట్టాభిషేకం చేయించాట. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజ్యభారం అప్పగించాడు. నిశ్చింతగా శరీరం వదిలేశాడు. ఆయన మనసులో కోరిక తీరిపోయింది కదా! అంచేత ఏ చింత లేకుండా, ఏ ఆలోచన లేకుండా హాయిగా శరీరాన్ని వదిలేశాట. కుమారులు నలుగురు ఉత్తర క్రియలు జరిపించారు. ఈ నలుగురు కొడుకులు ఆయన్ని సాగనంపి ఆయనకి చేయవలసిన పితృకార్యం అంతా జరిపించారు. భర్తృహరి అన్నల సాయంతో రాజ్యపాలన చేయసాగాడు. ఈ అన్నలు ముగ్గురు కూడా ఈయనకి సహాయపడుతున్నారు ఈ భర్తృహరికి. ఈయనేమో రాజ్యపాలన చేస్తున్నాడు. భర్తృహరి వైరాగ్యం ఈ భర్తృహరి వైరాగ్యాన్ని పొందుట అని చెప్తున్నారు. అతని సత్ప్రవర్తనకి, దయాధర్మ గుణాలకి ప్రజలు సంతోషిస్తూ
పొగుడుతూ ఉంటే అతని కీర్తి లోకం అంతటా వ్యాపించిందిట. ఈ భర్తృహరి చక్కగా ఎంతో సత్ప్రవర్తనతోటి ఉన్నట్టు మంచి ప్రవర్తన. దయ కలిగి ఉన్నాడు అందరి మీద కూడాను. ఈ ధర్మగుణం ఉంది. అందరికీ చక్కగా ఉన్నవి పెట్టి వాళ్ళందరినీ సుఖపెడుతున్నాడు. అలా చేయడంతోటి ఈ ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారట ఈ రాజుని చూసుకుని. పొగుడుతున్నారట. అతని కీర్తిని లోకం అంతా కూడా చెప్పుకుంటోందట. అలా ఉన్నాడనమాట ఈ భర్తృహరి. ఒకనాడు అతన్ని చూడ్డానికి ఒక యోగొచ్చాడట రాజ్యసభకి. ఒక యోగొచ్చి రాజ్యసభకు వచ్చి రాజు అతనినెంతో భక్తిగాను ఈ రాజు ఏం చేశాడు ఈ భర్తృహరి ఎంతో భక్తితోటి, గౌరవంతోటి ఆహ్వానించాడు. ఆహ్వానించి ఆసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మహాత్ములు పని లేకుండా ఊరికే రారు. మహాత్ములైన వాళ్ళున్నారే, వాళ్ళు ఉత్తినే పని పాట లేకుండా రారు ఎక్కడికీను. వాళ్ళేదో పని పెట్టుకునే వస్తారు. "స్వామి, మీరు ఎందుకు వచ్చారు? మీ పని ఏమిటి చెప్పండి" అని అడిగాడు. అందుకా యోగి, "రాజా, నీ విద్యా వివేకాలని, సద్గుణ సంపత్తిని, నీతిని లోకులు చాలా ప్రశంసిస్తూ ఉంటే విని నిన్ను చూడాలనిపించి వచ్చాను." ఆయనన్నాడు, లోకులందరూ కూడా అంటే ప్రజలందరూ కూడా నిన్ను చాలా నీ యొక్క విద్యని ప్రశంసిస్తున్నారు. నీ సద్గుణాలని, నీ సంపదని, నీతిని అందరూ కూడా చక్కగా మెచ్చుకుంటూ చెప్పుకుంటున్నారు అందరూ గూడాను. అలా చెప్తుంటే నేను విన్నాను. విని నాకు కూడా ఓసారి నిన్ను చూడాలనిపించింది. చూడాలని వచ్చానమ్మయ్యా! నిన్ను చూద్దామనే వచ్చానని చెప్పాడు. నీ సద్గుణాలు నేను విన్నదానికంటే ఎక్కువున్నాయి. నేను ఇంకా కొద్దిగానే విన్నాను. ఇప్పుడు నువ్వు చూస్తూ ఉంటే నీ సద్గుణాలు ఇంకా చాలా ఉన్నాయనిపిస్తోంది. చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా నీలో ఉన్న సద్గుణాలు. దేవుడు నీకు ఎప్పుడూ మేలు చెయ్యాలి. ఆ భగవంతుడు నిన్నెప్పుడూ సదా రక్షిస్తూ నీకు మేలు చేస్తూ ఉండాలి అని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఒక దానిమ్మ పండుని రాజు చేతికిచ్చాట. ఈ రాజు చేతికి, ఈ భర్తృహరి చేతికి ఒక దానిమ్మ పండు ఇచ్చాడు ఆ యోగి. ఇచ్చి, "రాజా, ఇది అందరికీ లభించే పండు కాదు. ఇది మామూలుగా అందరికీ దొరుకుతుంది కదా! అలాంటి పండే అనుకుంటున్నావేమో. అలాంటి పండు కాదు. ఈ దానిమ్మ పండులో విశేషం ఉంది. ఇది చాలా గొప్ప పండు. దేవలోకంలోంచి తేబడిందిది. ఈ పండు దేవలోకంలోంచి తెచ్చిన పండిది. దీన్నెవరు తింటారో వారు నిత్యము యవ్వనవంతుడిగా ఉంటారు. ఈ పండు ఎవరైతే తిన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా యవ్వనంతోటే ఉంటారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఇది నీలాంటి ఉత్తముడు తినటం మంచిది. అంచేత నీలాంటి ఉత్తముడు తినాలి ఈ పండుని. నీకివ్వాలనే తెచ్చాను. నీకిద్దామనే ఈ పండుని తీసుకొచ్చానయ్యా! దీనిని తిని యవ్వన భాగ్యం పొంది ఆనందించు. నువ్వెప్పుడూ కూడా యవ్వనంగా ఉంటూ, ఆ యవ్వన భాగ్యంతోటి హాయిగా ఆనందించవయ్యా" అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ యోగి. ఆ పండుని తీసుకుని భర్తృహరి అంతఃపురానికి వెళ్ళాడు. అంతఃపురంలో ఉంటుంది కదా భార్య. అంచేత ఆ భార్య దగ్గరికి వెళ్ళాడు ఈ భర్తృహరి. ఆ పండుని తీసుకుని. అతను చాలామందిని పెళ్ళాడినా వారిలో గర్భం దాల్చడానికి అవకాశం లేని రోజులలోనే కలుస్తూ తండ్రికిచ్చిన మాట ప్రకారం సంతానం కనకుండా చూసుకుంటున్నాడు. ఆయనేం చేశాడు, పూర్వకాలంలో ప్రతి వాళ్ళకి కూడా సమస్త విద్యలు వచ్చుండేవి. అంటే అన్నింటలో, అన్ని రకాలుగా ప్రావీణ్యాన్ని పొంది ఉండేవారు అందరూ కూడాను. అలాగే ఈ భర్తృహరి వీళ్ళ అన్న తమ్ములందరూ కూడా నలుగురికి కూడా తండ్రి అనేక విద్యలు నేర్పించాడు. అంచేత ఈ తండ్రికి మాటిచ్చాడు గదా! నేను పిల్లల్ని కనను. నా పిల్లలు నీళ్ళొదిలితే నీకు ముట్టవని చెప్పావు గదా నాన్న! అంచేత అలాంటి పిల్లల్ని నేను కనే కనను అని చెప్పాడు. అందుకోసానని ఆ భార్యతోటి ఆహ్, ఎప్పుడు కలిస్తే పిల్లలు పుడతారు, ఎప్పుడు కలిస్తే పిల్లలు పుట్టరు అని చెప్పి ఆయనకి తెలుసును గనక అలా పిల్లలు సంతానం పుట్టని టైంలోనే ఆవిడతోటి కలిసేవాట. భార్యలతో పెద్ద భార్య అయిన మోహనాంగి మీద అతనికి ప్రేమ ఎక్కువ. ఇలాగా
చాలామంది రాజులప్పుడు చాలామంది భార్యలను చేసుకునేవారు. అందులో మోహనాంగ అనే ఆవిడ అతనికి చాలా ఎక్కువ ప్రేమగల భార్య. అందుచేత ఆ పండుని ఆమెకందించి, దాని మహిమ చెప్పి, "సుందరి, దీనిని భుజించడానికి నువ్వే అర్హురాలివని తెచ్చాను." దాని మహిమ చెప్పాడు. "ఈ పండు తింటే ఎప్పుడూ యవ్వనంగా ఉంటారు. అంచేత ఇది నీకే ఇవ్వాలని చెప్పి నీకు తెచ్చాను. నాకింకా చాలామంది భార్యలున్నారు. కానీ వాళ్ళెవళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. నీకు ఇద్దామని తెచ్చాను" అని చెప్పాడు. "దీన్ని భక్షించి కలకాలము యవ్వనవతిగానే ఉండు. నువ్వెప్పుడూ కూడా యవ్వనంతోటే ఉండు. నువ్వు జీవించి ఉన్నంత కాలమును. నాకు సంతోషం కలిగించు" అన్నాడు. "నన్ను సంతోషపెట్టు" అని చెప్పాడు. తరువాత తింటానని ఆమె దానిని దాచింది. సరేలెండి, అలాగేను, మీరిచ్చారు కదా! నేను తర్వాత తింటాలండి అని చెప్పింది. ఈ భర్తకి. చెప్పి ఆవిడ ఆ పండుని ఎక్కడో దాచిపెట్టిందిట. తర్వాత చెప్పుకుందాం అమ్మా, ఉంటాను.